ఇన్ అ పొలైట్ వే విత్ లవ్. ప్రేమతో నిండిన ఇల్లు కథ. ఉదయపు ప్రశాంతత. ఈ కథ ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమవుతుంది. కథానాయిక ఆ మహిళ సూర్యరశ్మి పడే గదిలో తన మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆమె రోజు ప్రారంభమయ్యే ముందు తనకు తాను సమయాన్ని కేటాయించుకుంటూ సాధారణమైన శాంతియుతమైన యోగా భంగిమను అభ్యాసం చేస్తుంది. ఇది ఆమె స్వీయ సంరక్షణ మరియు బిజీగా ఉండే రోజుకు ముందు సమతుల్యతను కనుగొనే దినచర్యను తెలియజేస్తుంది. పాఠశాల కోసం సిద్ధమవుతున్నారు. ఆ ప్రశాంత క్షణం కుటుంబ జీవితంలోకి మారుతుంది. ఆ మహిళ ఇప్పుడు పిల్లల ప్రకాశవంతమైన లేత నీలం రంగు గదిలో ఉంది. ఆమె తన చిన్న కొడుకుకు బూట్లు వేయడానికి సహాయం చేస్తుంది. వాడు తన నీలం బ్యాక్ ప్యాక్తో పాఠశాల కోసం సిద్ధంగా బెంచ్ మీద నిలబడి ఉన్నాడు. ఆమె కూతురు కూడా సిద్ధంగా చిరునవ్వుతో ద్వారం దగ్గర నిలబడి ఉంది. ఈ దృశ్యం పిల్లలను సిద్ధం చేసేటప్పుడు ఉండే ప్రేమపూర్వకమైన క్రమబద్ధమైన హడావుడిని పట్టి చూపిస్తుంది. పయణం. బయట పిల్లలు పసుపురంగు స్కూల్ బస్సు ఎక్కుతున్నారు. ఆ మహిళ మరియు ఆమె కూతురు కొడుకుకు వీడ్కోలు పలుకుతున్నారు. వాడు ఇప్పటికే బస్సులో కిటికీ నుండి ఇతర ఉల్లాసంగా ఉన్న పిల్లలతో పాటు చేయి ఊపుతున్నాడు. ఈ దృశ్యం రోజులోని పరివర్తనను చూపిస్తుంది. పిల్లలు నేర్చుకోవడానికి మరియు పెరగడానికి బయలుదేరుతున్నారు. ప్రశాంత సమయం దొరికింది. పిల్లలు దూరంగా వెళ్ళాక ఆ మహిళ కొద్దిసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండే సమయాన్ని కనుగొంటుంది. ఆమె పెద్ద తోరణం కిటికీ పక్కన పుస్తకాల అరలతో నిండిన హాయిగా ఉండే లైబ్రరీలో కూర్చుని ఉంది. ఆమె పుస్తకం చదువుతూ టీ తాగుతూ మెల్లగా నవ్వుతుంది. ఇది ఆమె మేధోపరమైన కోణాన్ని మరియు వ్యక్తిగత సమయం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. వంట మరియు తయారీ. రోజులో తరువాత ఆమె పాతకాలపు వెచ్చని వంటగడిలో భోజనం సిద్ధం చేస్తుంది. ఆమె పిండిని రోల్ చేస్తోంది. పక్కన చెక్క బల్లమీద తాజా కూరగాయలు ఉన్నాయి. ఈ దృశ్యం సాంప్రదాయ వంటపై ఆమెకున్న ప్రేమను మరియు తన కుటుంబం కోసం ఆహారాన్ని సృష్టించడంలో సంతృప్తిని సూచిస్తుంది. వంట వినోదం. వంట కేవలం ఒంటరి కృషి నుండి పంచుకునే కుటుంబ కార్యక్రమంగా మారుతుంది. ఆమె ఇప్పుడు తన పిల్లలతో కలిసి వంటగడిలో ఉంది. కలిసి పనిచేస్తున్నారు. ఆమె పిండిని కలుపుతోంది. ఆమె పెద్ద కూతురు కూరగాయలు కోస్తోంది మరియు చిన్న కూతురు సంతోషంగా చెర్రీ టమాటోలను అమరుస్తోంది. ఈ సంతోషకరమైన దృశ్యం జీవిత నైపుణ్యాలను బోధించడం మరియు పంచుకున్న పనుల ద్వారా బంధాన్ని పెంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుతోంది. ఆనందం. ఒక ఉల్లాసవరమైన వేసవి జ్ఞాపకం హైలైట్ చేయబడింది. ఆ మహిళ పచ్చని తోటలో కాళ్లు ముడుచుకుని కూర్చుని సంతోషంగా నవ్వుతోంది. ఆమె పిల్లలు తోటగొట్టంతో ఆమెపై సరదాగా నీళ్లు చిలికిస్తున్నారు. ఈ చిత్రం బహిరంగ స్వేచ్ఛలో తల్లి తన పిల్లలతో పంచుకునే నిరంకుశమైన వినోదం, ప్రేమ మరియు అనుబంధాన్ని సంపూర్ణంగా బంధిస్తుంది. కుటుంబ విందు. పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ జరిగిన గొప్ప కుటుంబ సమావేశంతో ఆ రోజు ముగుస్తుంది. ఆ మహిళ కూర్చున్న తన కుటుంబానికి రోస్టును వడ్డిస్తుంది. ఇందులో ఆమె పిల్లలు, భర్త, భాగస్వామి మరియు ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నారు. అగ్నిగుండం నుండి వెచ్చని కాంతితో గది నిండి ఉంది. ఈ దృశ్యం కుటుంబ జీవితం, సాంప్రదాయం మరియు ఐక్యతను సూచిస్తుంది. తాతమామలతో సినిమా రాత్రి. ఈ కథ ఒక విశ్రాంతినిచ్చే సాయంత్రం కార్యక్రమంతో ముగుస్తుంది. ఒక కుటుంబ సినిమా రాత్రి. పిల్లలు తమ తాతమామల మధ్య పెద్ద సోఫాలో హాయిగా చేరి ఒక సరదా కార్టూను చూస్తూ సంతోషంగా ముచ్చతిస్తున్నారు. ఆమె మరియు ఆమె భాగస్వామి కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. తమ పిల్లలు తమ తాతమామలతో సమయం గడుపుతున్నారని మురిసిపోతున్నారు. ఇది ప్రేమ మరియు తరాల అనుబంధంతో నిండిన ఒక పూర్తి రోజు యొక్క తీయని ముగింపు.